ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ 30 మార్క్స్ ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ పాస్ అవ్వాలంటే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అండ్ కౌశలం స్కిల్ టెస్ట్ ఎలా ఉండబోతుంది, అలాగే దానికి చాలా మందికి పెద్ద డౌట్ ఎప్పుడు ఉంటుంది. సో ఈ స్కిల్ టెస్ట్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే పాస్ అవ్వాలంటే కొన్ని టిప్స్ అయితే ఈరోజు మన వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. అండ్ మర్చిపోద్దండి, వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, అలాగే పక్కన హై పాయింట్స్ ఇవ్వండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ఇంకా స్కిల్ టెస్ట్ కి పాస్ అవ్వాలంటే ఈ టిప్స్ అన్ని కూడా ఫాలో అయిపోండి. ఇంకా ముందుగా మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందేనండి. సో ఇందులో మనకి 45 minutes టైం ఉంటుంది అనమాట. సో టాపిక్స్ వచ్చేసరికి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, సైకోమెట్రిక్, టెక్నికల్, వీటిపై మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. సో మనకి 45 minutes టైంలో మొత్తం కూడా పూర్తి చేసేయాలి. నెక్స్ట్ టైమింగ్స్ చూసుకుంటే స్కిల్ టెస్ట్ ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి ఈవినింగ్ 4 నుంచి 4:30 వరకు ఉంటుందండి. నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసరికి 4:45 నుంచి 5:15 వరకు కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ అయితే ఇస్తాడండి. మీరు అటెంప్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. సో చూడండి, ఎవరు కూడా స్కిప్ చేసుకోవద్దు. ఫస్ట్ క్వశ్చన్ ని పూర్తిగా చదవాలన్నమాట. సో ఇచ్చిన క్వశ్చన్ ని మనం పూర్తిగా చదువుకోండి. అండ్ ఎటువంటి టెన్షన్ పడొద్దు, అంటే తొందరపడొద్దు. ఇంకా మీకు 30 seconds ఆడియో కూడా ప్లే అవుతుంది అనమాట. ఎవరు కూడా టెన్షన్ పడకుండా ఇచ్చిన క్వశ్చన్ అయితే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ముందుగా ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ అయితే బాగా అర్థం చేసుకోవాలన్నమాట. సో ముందే మనం ఆప్షన్స్ చూస్తే మనకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, సో ఇది మాత్రం మీకు క్లారిటీ వచ్చేయాలి. ముందే ఆప్షన్స్ చూస్తే కన్ఫ్యూజ్ అయ్యే బాగా ఛాన్స్ ఉందన్నమాట. సో ఆప్షన్స్ జోలికి అయితే అప్పుడే వెళ్ళొద్దు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ బాగా అర్థం చేసుకోండి. తర్వాత ఎలిమినేషన్ మెథడ్, అంటే తప్పు ఆప్షన్ ని తొలగించడం అనమాట. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మనకి క్లారిటీగా 2 ఆప్షన్స్ రాంగ్ అని తెలిసిపోతుంది అనమాట. సో వాటిని పక్కన ఉంచేసి రిమైనింగ్ 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, అందులోనే ఖచ్చితంగా ఆన్సర్ ఉండే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఈజీగా తెలిసిపోతుంది ఆ 2 ఆప్షన్స్ ఏంటన్నది. సో ఆ రెండింటిని పక్కన తీసేసి ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకున్న తర్వాత రిమైనింగ్ 2 ఆప్షన్స్లోనే మన ఆన్సర్ ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్ అనమాట. సో అంటే మనం టైం జాగ్రత్తగా చూసుకోవాలి. పక్కన ఆల్రెడీ ప్లే అవుతూ ఉంటుంది అనమాట. మనకి 45 minutes టైం కదా, సో ఎప్పుడు కూడా ఆ టైంని మాత్రం చూసుకోవద్దు. టైం మేనేజ్మెంట్ అంటే ఎక్కువ టైం పెట్టొద్దు. అంటే ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకి స్పీడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 20 to 30 seconds మాత్రమే ట్రై చేయండి. సో ఒకవేళ అర్థం కాకపోతే స్కిప్ చేసేయండి. లాస్ట్లో ఒకవేళ టైం ఉంటే అటెంప్ట్ చేయండి. అంతేకాని అర్థం కాని క్వశ్చన్ దగ్గర కూర్చుంటే ఇంకా రిమైనింగ్ అటెంప్ట్ చేయడానికి అయితే టైం ఉండదు అనమాట. అండ్ మనకి 3 sections అయితే ఉంటాయండి. అందులో రీజనింగ్, యాప్టిట్యూడ్కి సంబంధించిన 10 questions ఉంటాయి అనమాట. సో ఈ రీజనింగ్, సైకోమెట్రిక్ అండ్ అలాగే టెక్నికల్కి సంబంధించిన మన ఛానల్లో 4 parts అయితే పెట్టాను కదా. సో వాటిపై క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అన్న దానిపై నేను 4 parts అయితే పెట్టాను, చూడండి. అంటే ఇక్కడ ఒక్కొక్క టాపిక్ సంబంధించి 10 marks అలా 30 marks అయితే ఉంటుంది అనమాట. టెక్నికల్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. సో ఇది వచ్చేసరికి మనకి కంప్యూటర్ క్వశ్చన్స్, అలాగే ఇంగ్లీష్ గ్రామర్ పై, అలాగే మీ యొక్క 10th నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారు కదా. సో మీ యొక్క స్టడీస్ పై ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. టెక్నికల్కి సంబంధించిన 10 marks అయితే వస్తాయండి. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 mark అనమాట. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవండి. మీరు ఎన్ని అయితే కరెక్ట్గా పెడతారో అన్ని మార్క్స్ మీ సొంతం అవుతాయి అనమాట. అంటే ఇక్కడ టోటల్ 30 marksకి అయితే స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుందండి. అంటే జస్ట్ మీకు 17 marks, అంటే జస్ట్ మనకి 17 questions కరెక్ట్గా ఆన్సర్ చేస్తే జాబ్ పక్కా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మెయిన్ మీ ఫోకస్ అంతా కూడా ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకోవడంలోనే ఉండాలండి. ఈజీగా 2 ఆప్షన్స్ రాంగ్ అని తెలిసిపోతుంది. అవి డిలీట్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్స్లో మనకి ఆన్సర్ అయితే ఉంటుంది అనమాట. అవి చూస్తే సరిపోతుందండి. ఇవన్నీ ఓకే. స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా జరుగుతుంది అని అందరికీ ఒక పెద్ద డౌట్ అనమాట. ఈ డౌట్ క్లారిటీ అవ్వాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది వచ్చేసరికి స్కిల్ టెస్ట్ అయితే మనకి ఈ మంత్ లాస్ట్లోనే అయితే అన్నారనమాట. సో ఇంకా ఎందుకు లేట్ అవుతుంది? స్కిల్ టెస్ట్కి సంబంధించి సచివాలయంలో మనకి సచివాలయంలో ఉన్న సిబ్బందులకి
ట్రైనింగ్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది, ఆల్రెడీ జరిగినాయి కూడా. అంటే ఇది కూడా మనకి జిల్లాల వారిగా అయితే జరుగుతుంది అనమాట. ఇప్పటికీ ఇంకా సర్వే అయితే జరుగుతుంది అనమాట. సో ఇంకా సచివాలయంలో కంప్లీట్ కాలేదు, ఎందుకంటే కొన్ని జిల్లాల్లో మనకి ఈ ట్రైనింగ్ మాక్ టెస్ట్ అయితే జరిగాయి, కొన్ని జిల్లాల్లో అయితే జరగలేదు అనమాట. ఇది వచ్చేసరికి జిల్లాల వైజ్ అయితే జరుగుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట. అలా అన్ని సచివాలయంలో జరిగిన తర్వాత నెక్స్ట్ మంత్లో సర్వే పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ టెస్ట్ అయితే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి రిటర్న్ టెస్ట్ అయినా ఉండొచ్చు, లేదా కంప్యూటర్ బేస్డ్ జస్ట్ ఆన్సర్ క్లిక్ చేసినా సరిపోతుంది అనమాట. ఓరల్ అంటే మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓరల్ లేదా రిటర్న్ టెస్ట్ లేదా కంప్యూటర్ టెస్ట్, ఈ మూడిట్లో ఏదో ఒకటి అయితే జరుగుతుందండి. స్కిల్ టెస్ట్లో పాస్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తారండి. ఎలా అంటే స్కిల్ టెస్ట్లో సెలెక్ట్ అయిన నేమ్స్ అన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్స్కి పంపి ట్రైనింగ్ ఇచ్చి మనకెంత స్కిల్ ఉందో చెక్ చేసి అప్పుడు జాబ్ ఇస్తారనమాట. సో ఆ జాబ్ని బట్టి, అంటే మనకున్న స్కిల్ని బట్టి జాబ్ ఇస్తారు కదా, ఆ వర్క్ని బట్టి శాలరీ కూడా ఉంటుందన్నమాట. అండ్ 25 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానన్న మాట నిజంగా నిజమేనండి. ఇది వచ్చేసరికి నిరుద్యోగులకి, హౌస్ వైఫ్స్కి, 10th నుంచి పీజీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే కల్పిస్తారనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ లైట్ తీసుకోవద్దండి. ఇంకా సర్వే పూర్తి కాని వాళ్ళు సర్వే అయితే ఇప్పటికీ జరుగుతుంది అనమాట. మొబైల్లోనే ఈజీగా అవ్వచ్చు, లేదంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళైనా మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ నేనైతే స్కిల్ టెస్ట్ మోడల్ అంటే ప్రాక్టీస్ సెట్ అయితే రెడీ చేశానండి. ఇది చాలా మంది అడిగారు, త్వరలోనే అప్లోడ్ చేస్తాను. మీరు ఓకే అంటే ఈ వీడియోకి లైక్ చేసి స్కిల్ టెస్ట్ పేపర్ అని కామెంట్ చేయండి. ఎక్కువగా వస్తే త్వరగా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కొంచెం రీచ్ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తే మీరు ప్రాక్టీస్ అవడానికి స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అయితే పెడతానండి. ఇదన్నమాట ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అండి. ఈ టిప్స్ని ఫాలో అవుతే రేపే స్కిల్ టెస్ట్ అన్నా కూడా మీరు అటెంప్ట్ చేసేయచ్చు అనమాట. త్వరలోనే స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అయితే పెడతాను, అది కూడా ఈ వీడియోకి ఎక్కువ కామెంట్స్ అండ్ లైక్స్ వస్తేనే. అండ్ మర్చిపోవద్దు, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.